చూస్తున్నాం ఆపరేషన్ కగార్ తర్వాత పెద్ద ఎత్తున మావోయిస్టులందరూ కూడా హతమవడం చూస్తున్నాం. చాలా కీలకమైనటువంటి మావోయిస్టులని ఎన్కౌంటర్ లో ఛత్తీస్గఢ్ భద్రతా బలగాలు పెద్ద ఎత్తున వారందరూ కూడా ఎన్కౌంటర్ చేసి హతమారుస్తున్నాయి. అయితే మావోయిస్టులు ఈ రోజు ఎదురుదాడి చేశారు. మావోయిస్టులు అంతా సుక్మా జిల్లా కొంటా రీజియన్ లో ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల బిగ్ బ్లాస్ట్ చేశారు. అయితే ఈ ఐఈడి బ్లాస్ట్ లో ఏఎస్పీ ఆకాశ్ రావు దుర్మరణం పాలని తెలుస్తోంది. ఈ ఘటనలో ఆయన స్పాటెడ్ అయ్యారు. ఇక డిఎస్పీ సిఐతో పాటుగా పలువురు పోలీసులకి తీవ్రంగా గాయాలని తెలుస్తోంది. వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. సుమారుగా ఇదే ప్రాంత సుక్మా జిల్లా అంటేనే పెద్ద ఎత్తున మావోయిస్టులకు అడ్డగా ఉంది. ఇటు ఆపరేషన్ కగార్ పేరిట కర్రెగుట్టల్లో కలే తిరుగుతూ పోలీసులు భద్రతా బలగాలకు పెద్ద ఎత్తున జరడపట్టే కార్యక్రమం చేశారు. ఆ తర్వాత ఛత్తీస్గఢ్ వైపుగా పూర్తిగా ఛత్తీస్గఢ్ ఫోర్స్ అన్ని కూడా రంగంలోకి దిగాయి. ఛత్తీస్గఢ్ ఫోర్స్ రంగంలోకి దిగిపోయి కీలకమైనటువంటి ఆ మావోయిస్ట్ నేతల్ని, సెంట్రల్ కమిటీ సభ్యుల్ని, రాష్ట్ర కమిటీ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున వారిని ఎన్కౌంటర్లో హతమారుస్తున్నారు. నంబాల కేశవరావు, గౌతమ్, ఆ తర్వాత మొన్న భాస్కర్, నిన్న సుమారుగా మరో 2-3 మావోయిస్టులను కూడా రోజుకొకరు చొప్పున పెద్ద ఎత్తున హతమారుస్తున్నారు. ఎన్కౌంటర్లో వారందరినీ కూడా చంపేస్తున్నారు. తాజాగా ఈ రోజు ఘటనలో మావోయిస్టులు ఎదురుదాడి చేశారు. మావోయిస్టులు తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. మావోయిస్టుల యొక్క ఎదురుదాడిలో ఈ రోజు ఒక ఐఈడి బాంబును అమరిస్తే కోంటా రీజియన్లో సుక్మా జిల్లాలో ఐఈడి బాంబ్ పై నుంచి పోలీస్ వెహికల్ ఆకాశ్ రావు ప్రయాణిస్తుండగా ఏఎస్పీ ఆకాశ్ రావు ఈ ఐఈడి బ్లాస్ట్ లో దుర్మరణం పాలయ్యారు. మరొక సిఐ, డిఎస్పీ కూడా ఈ ఘటనలో గాయపడినట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రి తరలించారు. సో ప్రస్తుతానికి అక్కడ ఏం జరుగుతుంది అప్డేట్స్ అని మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, సో ప్రజెంట్ ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? ముఖ్యంగా అక్కడ ఈ రోజు ఈ పోలీసుల వాహనాన్ని కాల్చేటువంటి ప్రయత్నంలో మావోయిస్ట్ చేసినటువంటి ఈ ప్రయత్నం ఎంతటి ప్రమాదాన్ని దారితీసింది? ఏఎస్పీ ఆకాశ్ రావు ఇప్పటికే మరణించినట్టు తెలుస్తోంది. మిగతా వారి పరిస్థితి ఏంటి? ఆ సమయంలో అక్కడ ఎటువంటి విధంగా పోలీసులు, అంటే కేవలం ఈ పై స్థాయి అధికారులే కార్డన్ సర్చ్ లో ఉన్నారా? అక్కడికి ఎలా వెళ్ళడం జరిగింది? ఈ ఘటన గల కారణం ఏంటి? మనోజ్, సిపిఐ మావోయిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి నంబాల కేశవరావు మరణం తర్వాత ప్రతీకార వాంఛతో రగిలిపోతున్నాయి అటు పిఎల్జీఏ దళాలు. భద్రతా బలగాలపై ఎప్పటికప్పుడు విరుచుకుపడేందుకు తమ వంతు వ్యూహాలతో ముందస్తుగా ప్రతకరచన కూడా చేస్తున్నాయి. అందులో భాగంగానే ఈ రోజు గత కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి ఒక భారీ దాడికి మావోయిస్టు పిఎల్జీఏ దళాలు దారుణ ఘాతకానికైతే పాల్పడ్డాయని చెప్పుకోవాలి. ఈ రోజు ఉదయం అటు ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా కుంట డివిజన్ పరిధిలోని చిక్వార్గూడ గనిలో జరిగినటువంటి ఐఈడి బ్లాస్ట్ లో ఏఎస్పీ ఆకాశ్ రావు గిర్పుంజే దుర్మరణ పాలైనట్లు మనకు తాజాగా సమాచారం అవుతుంది. అయితే నిన్న రాత్రి వేళల్లో చిక్వార్గూడ గని సమీపంలో ఒక పొక్లైన్ ను మావోయిస్టు పిఎల్జీఏ దళాలు నిప్పంటించినట్లు సమాచారం అందుకున్నటువంటి భద్రతా బలగాలు ఏఎస్పీ ఆకాశ్ రావు గిర్పుంజే తమ బృందంతో కలిసి ఈ రోజు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టే క్రమంలో ఒక్కసారిగా వెళ్తున్నటువంటి ఆ వాహనం కింద ఈడి బ్లాస్ట్ అవ్వడంతో ఒక్కసారిగా అక్కడికక్కడే ఆకాశ్ రావు గిర్పుంజే దుర్మరణ పాలైనట్లు మనకు సమాచారం ఉంటుంది. తీవ్రమైనటువంటి గాయాలతో రక్తసిక్తమైనటువంటి ఏఎస్పీ ఆకాశ్ రావు గిర్పుంజేను స్థానికంగా ఉన్నటువంటి కుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాయి భద్రతా బలగాలు. అయితే అప్పటికే ఆకాశ్ రావు గిర్పుంజే దుర్మరణం చెందినట్లు వైద్యులు కూడా నిర్ధారించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ అంశంపై ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా ఆరా తీస్తుంది. ఇప్పటికే ఛత్తీస్గఢ్ డీజీపీ అరుణ్ దేవ్ గౌతమ్ కూడా ఘటనా స్థలానికి చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం సుక్మా జిల్లా ఎస్పీ కావచ్చు, ఇతరత్ర భద్రతా బలగాలన్నీ కూడా ప్రస్తుతం కుంట ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంటున్నాయి. ఇప్పటికే ఆకాశ్ రావు గిర్పుంజే మరణ వార్త ప్రస్తుతం సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే గత కొద్ది కాలంగా ఛత్తీస్గఢ్ రాష్ట్ర వ్యాప్తంగా బస్తర్ డివిజన్ వ్యాప్తంగా బస్తర్ ఏరియా పరిధిలో పూర్తి స్థాయిలో విస్తృతమైనటువంటి సర్చింగ్, కుంబింగ్ ఆపరేషన్ జరుగుతున్నాయి. ఎన్కౌంటర్స్ కూడా విస్తృతంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీ సిపిఐ మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అగ్రనేతల దగ్గర ఒక్కొక్కరుగా దుర్మరణం పాలవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో అటు మావోయిస్టు పార్టీలో కూడా ఒకవైపు క్యాడర్ లో కూడా చాలా పెద్ద ఎత్తున ప్రతీకార వాంఛతో రగిలిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భద్రతా బలగాలపై ఊహించని మెరుపుదాడులకు పాల్పడేందుకు కూడా పిఎల్జీఏ సాయుధ దళాలు పాల్పడుతున్నాయన్న సమాచారం ఇప్పటికే భద్రతా బలగాలకు కూడా ఉంది. కానీ ఇది ఒక అంబుష్ గానే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే మొదటగా తొలుత చిక్వార్గూడ గని సమీపంలో పూర్తిగా అక్కడంతా కూడా మైనింగ్ ఆపరేషన్స్ ఎక్కువగా జరుగుతుంటాయి, ఎక్కువగా ఖనిజ వ్యాపారాలు ఎక్కువగా కొనసాగుతుంటాయి. అటువంటి ప్రాంతంలో ఒక పుక్లైన్ ను మావోయిస్టు పిఎల్జీఏ దళాలు తొలుత నిప్పంటించాయి. ఆ పుక్లైన్ కి నిప్పంటించినటువంటి అంశంపైనే ఈ రోజు దర్యాప్తు చేసేందుకు ఏఎస్పీ ఆకాశ్ రావు గిర్పుంజే తన బృందంతో కలిసి ఒక వాహనంలో ఘటనా ప్రదేశానికి చేరుకుంటున్నటువంటి క్రమంలోనే ఒక్కసారిగా మావోయిస్టులు ముందస్తుగానే వ్యూహాత్మకంగా అమర్చినటువంటి ఐఈడి బ్లాస్ట్ అయితే పేల్చారు. ఒక్కసారిగా ఆ ఘటనతో అక్కడ ఉన్నటువంటి స్థానిక సహచర పోలీసులు కూడా గాయాలపైన తెలుస్తుంది. మరికొందరికి ప్రస్తుతం కుంట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశంపై ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్
దేవ్ సాయితో పాటు అటు హోంమంత్రి విజయ్ శర్మ కూడా ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఛత్తీస్గఢ్ డీజీపీ అరుణ్ దేవ్ గౌతమ్ కూడా ఘటనా స్థలానికి బయలుదేరినట్లు మనకు సమాచారం అవుతుంది. ప్రస్తుతం సుక్మా ఎస్పీ ఇతరత్ర భద్రతా బలగాలు కూడా ఘటనా ప్రదేశానికి చేరుకొని ప్రస్తుతం ఈ అంశంపై పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నాయి. గత కొంతకాలంగా ఛత్తీస్గఢ్ వ్యాప్తంగా గత ఏడాది కాలంలోనే యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ లో సుమారు 400కు పైగా మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టగలిగాయి. 800 మందికి పైగా మావోయిస్టులను సరెండర్ చేయగలిగాయి. ఒకవైపు మావోయిస్టు కార్యకలాపాలను తీవ్ర స్థాయిలో అణచివేస్తున్నామని చెప్పి అక్కడ ప్రభుత్వం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి భద్రతా బలగాలు మరింత దూకుడుగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితుంది. అబూజ్మడ్, అదేవిధంగా కర్రగుట్టలు, అదేవిధంగా నారాయణపూర్, దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దులో ఉన్నటువంటి అనేక సేఫ్ జోన్లలో అటు భద్రతా బలగాలు మూకుమ్మడిగా సర్చింగ్ కుంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి, దాడులు నిర్వహిస్తున్నాయి. దీంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి మావోయిస్టులు చాలా పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రహస్య స్థావరాల్లోనే తలదాచుకున్నటువంటి పరిస్థితి. ఈ రోజు అకస్మాత్తుగా అది కూడా తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోనే కుంట డివిజన్ ప్రాంతం ఉంటుంది. దాదాపు తెలంగాణ నుంచి కేవలం 40 నుంచి 50 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఘటన కూడా జరిగినట్లు మనకు సమాచారం అవుతుంది. దీంతో ఒక్కసారిగా తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు బలగాలు కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఊహించని మెరుపు దాడితో అటు భద్రతా బలగాలకు చాలా పెద్ద ఎత్తున నష్టం వాటిని చెప్పుకోవాలి. చాలా కీలకమైనటువంటి అధికారి తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్లో, అది కూడా కుంట డివిజన్ లో ఏఎస్పీగా విధులు నిర్వహిస్తున్నటువంటి ఆకాష్ రావు గిర్పుంచే దుర్మరణం పట్ల ఒకసారిగా భద్రతా బలగాలు శోకాతృప్తాన్ని అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనోజ్ రైట్ ఉదయ్, ప్రెసెంట్ ఒకవైపు శాంతి చర్చలని పోలీసులు ఇవ్వడం లేదు, శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నామంటూ లేఖలు వస్తున్నాయి. కానీ ఈరోజు ఒక సీనియర్ ఆఫీసర్ని, ఒక పై స్థాయి పోలీస్ అధికారిని యొక్క మరణానికి కూడా మావోయిస్టులు ఈరోజు ఐడి బాంబు అమర్చారనేటువంటి వార్తతో పోలీసులు ఏం చెప్తున్నారు, ప్రస్తుతానికి ఈ ఘటన పైన ఇంకెక్కడైనా మావోయిస్టులు స్పందించినట్టుగా లేఖ విడుదలైనట్టుగా ఏమైనా సమాచారం అంత ఉందా? ఇప్పటి వరకు ఈ అంశంపై ఎక్కడ కూడా మావోయిస్టు పార్టీ నుంచి ఒక లేఖ అయితే విడుదలేదు. ప్రధానంగా చర్ల ఏరియా శబరి కమిటీకి సంబంధించి కావచ్చు, చర్ల కుంట ఏరియాలో ఎక్కువగా తెలంగాణ నుంచి, అదేవిధంగా అటు ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి సరిహద్దు మావోయిస్టు పిఎల్జీఎల్ దళాలు అక్కడ ఎక్కువగా సంచరిస్తుంటాయి. ఇప్పటికే ఈ ప్రాంతంపై భద్రతా బలగాలు పూర్తి స్థాయిలో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నాయి. కానీ అకస్మాత్తుగా జరిగినటువంటి ఈ ఘటనతో ఒక్కసారిగా భద్రతా బలగాల్లో కూడా కొంత ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి, ఒక అలజడి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఏఎస్పీ స్థాయి క్యాడర్ ఉన్నటువంటి వ్యక్తిని ఇలా ఈడీ బ్లాస్ట్ తో కోల్పోవడం చాలా బాధాకరమని ఇప్పటికే ఛత్తీస్గఢ్ భద్రతా బలగాలు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే కొంతకాలంగా కాల్పుల విరమణ రైట్, ఏఎస్పీ ఆకాష్ రావు కొంటా రీజియన్ లో ప్రస్తుతం సుక్మా జిల్లాలో ఈ ఐఈడి బ్లాస్ట్ కారణంగా దుర్మరణం పడినట్టు తెలుస్తోంది. ఈ బ్లాస్ట్ లో మరణించారు ఆయన. ఆయనతో పాటుగా మరొక డిఎస్పీ, సిఐలు కూడా ఉన్నారు. వారందరికీ చాలా తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి వారందరూ కూడా ప్రైవేట్ ఆసుపత్రి తరలించారు. కానీ ఏఎస్పీ ఆకాష్ రావు ఈ ఘటనలో చాలా తీవ్రంగా గాయాల పాలైపోయి మరణించినట్టు తెలుస్తోంది. సో సుమారుగా మనం చూస్తున్నాం 5-6 నెలలు కావస్తోంది. ఇప్పటికీ ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టులని ఏరివేత ప్రక్రియను కొనసాగిస్తున్నారు పోలీసులు. పెద్ద ఎత్తున భద్రతా బలగాలకి మావోయిస్టుల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. చాలా కీలకమైనటువంటి మావోయిస్టులు ఈ యొక్క ఎన్కౌంటర్ లో మరణించారు. నంబాల కేశవరావు, తర్వాత గౌతమ్ భాస్కర్ అంతా కూడా చాలా కీలకంగా అటు కేంద్ర రాష్ట్ర కమిటీలో పనిచేశారు. అయితే మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధమని చెప్పినా కూడా ఈ దాడులు కొనసాగుతున్నాయి. మరోవైపుగా ప్రజా సంఘాలు, మావోయిస్టు సంఘాలు చెప్తున్నటువంటి అభిప్రాయాల మేరకి ఆల్రెడీ ఆపరేషన్ కగార్ని ఎప్పుడైతే కర్రగుట్టలో చేపట్టారో ఆ కర్రగుట్టలోనే సుమారుగా ఈ కీలకమైన నేతలందరూ కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వారి నుంచి కొంతగా సమాచారం తీసుకొని వారిని రోజుకొకరు చొప్పున వారిని దారుణంగా హింసించి దాడి చేసి వారిని ముఖాన్ని ఛిద్రం చేసి చంపేస్తున్నటువంటి ఒక మాటని అటు మావోయిస్టు సంఘాలు, తర్వాత మద్దతుదారులందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. సో ఈ రకంగానే జరుగుతుందా అంటే వారంతా కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సంఘాలు కూడా ఇవే చెప్తున్నాయి. కావాలని వారందరూ పట్టుబడ్డా కూడా, సరెండర్ అవుదామని వచ్చినా కూడా వారిని వినిపించుకోకుండా వారిని సైతం హతమార్చే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. మొన్న మధ్య నంబాల కేశవరావు ఘటన పైన మావోయిస్టు సంఘాలు తీవ్రమైనటువంటి ఒక ఆగ్రహం, ఆవేదనతో కూడిన ఒక లేఖను విడుదల చేశాయి. తామంతా శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పినప్పటికీ మాపై వినకుండా నంబాల కేశవరావు చుట్టూ ఒక 27 మంది తనని ఏం కాకుండా అడ్డుకొని చుట్టుముట్టినా కూడా సుమారుగా 1-2 గంటల పాటుగా 20,000 మంది పోలీసులు తూటాలు వదిలేస్తూ ఉంటే ఆ తూటాలు ఒక్కొక్కటిగా 27 మంది ప్రాణాలు తీశాయి. నంబాల కేశవరావు కూడా దుర్మరణం పాలై ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అన్నా కూడా ఒక నాయకుడిగా మిమ్మల్ని కాపాడుకుంటాను, మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళను అని చెప్పేటువంటి మాటని నంబాల కేశవరావు చెప్పాడు అని చెప్పి ఒక లేఖ ద్వారా మావోయిస్టు సంఘాలు బయటకు విడుదల చేశాయి. ఆ తర్వాత టర్కీ నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ కొంతమంది మావోయిస్టులు, టెర్రరిస్టులుగా చెప్పిన మావోయిస్టులు వారంతా కూడా నంబాల కేశవరావు మరణం పైన వారు కూడా స్పందించారు. సో దేశ విదేశాల నుంచి నంబాల కేశవరావుకు మరణం పైన వారంతా కూడా స్పందిస్తూ ఏదో ఒక రూపైన వారంతా మద్దతు తెలిపే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత గౌతమ్ అలియాస్ సుధాకర్, ఆయన కూడా గతంలో
వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో శాంతి చర్చలకు పాల్గొన్నటువంటి ఈ గౌతమ్ కూడా రాష్ట్ర కమిటీ కేంద్ర కమిటీలో కీలకంగా పనిచేసిన వ్యక్తే. సో గౌతమ్ని కూడా హతమార్చారు. అయితే వీళ్ళందరి సమాచారం ఎవరైతే లొంగుబాటు గురయ్యారో వారి దగ్గర నుంచి తెలుసుకొని ఎక్కడెక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు, వారి వయసు ఏంటనేది పూర్తిగా వివరాలు తెలుసుకొని వారు ఒక్కొక్కరిని కూడా హతమారుస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి నిన్న భాస్కర్ని అడెల్లి భాస్కర్ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన అడెల్లి భాస్కర్ని కూడా ఎన్కౌంటర్లో పోలీసులు హతమార్చారు. ఆ తర్వాత తాజాగా ఇంకా చాలా మందిని సుమారుగా 7 వరకు కూడా సామాన్యమైనటువంటి మావోయిస్టులని హతమార్చినట్టు తెలుస్తోంది. సో చాలా కీలకమైనటువంటి మావోయిస్ట్ నేతలందరూ కూడా పోలీస్ ఎన్కౌంటర్లో మరణిస్తూ ఉన్నారు. అయితే ఈ రోజు నిన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున మావోయిస్ట్ సంఘాలు మావోయిస్టులంతా కూడా తీవ్రమైనటువంటి ప్రతిఘటన స్టార్ట్ చేశారు. దాంట్లో జేసీబీలను సైతం తగలబెట్టినట్టు తెలుస్తోంది. అయితే ఆ జేసీబీలను తగలబెట్టినటువంటి సందర్భంలోనే కార్డన్ సర్చ్ చేస్తూ ఆపరేషన్ భాగంగా ఆకాశ్రావు తన సిబ్బందితో కలిసి వెళ్తున్న క్రమంలోనే ఐఈడీ బాంబ్ పైన ఆయన కార్ ప్రయాణించడంతో ఒక్కసారిగా కార్ పేలిపోయింది. ఈ బ్లాస్ట్ లో ఆయన దుర్మరణం పాలయ్యారు. ఏఎస్పీ ఆకాశ్రావు ఈ ఘటనలో దుర్మరణం పాలయ్యారు. ఎస్ చూడండి, అటు స్క్రీన్ పైన అది ఛత్తీస్గఢ్లో ప్రైవేట్ హాస్పిటల్ దగ్గర ప్రజెంట్ సిచ్యువేషన్ అది. ఏఎస్పీ ఆకాశ్రావు మరణించడంతో పెద్ద ఎత్తున అక్కడి భద్రతా బలగాలు, సామాన్యమైన పౌరులు, ప్రభుత్వ తరఫున ప్రతినిధులు, పోలీస్ అధికారులు, ఉన్నత అధికారులు అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. ఏఎస్పీ ఆకాశ్రావు మరణం ఒక్కసారిగా పోలీసులు మరింతగా ఆగ్రహానికి గురిచేసింది. ఏఎస్పీ ఆకాశ్రావు మరణం పోలీసులని మరొకసారిగా ఆపరేషన్ కగార్ని లేదంటే మావోయిస్ట్ ఏవైతే ప్రక్రియకి మరింతగా లక్ష్యాన్ని, మరింతగా వారి యొక్క ధైర్యాన్ని, కోపాన్ని, ఆగ్రహాన్ని పెంచిందని చెప్పాలి. సో మరొక డిఎస్పీ, దాంతో పాటుగా మరొక సిఐ కూడా ఈ ఘటనలో తీవ్రంగా గాయాల పాలైపోయి వారు కూడా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. సో మావోయిస్టులు సుమారుగా 5-6 నెలల నుంచి పెద్ద ఎత్తున వారంతా తీవ్ర నష్టాన్ని వాటిల్తోంది. మావోయిస్టులు కూడా పెద్ద నాయకులు వారిలో నుంచి మరణిస్తూ ఉన్నారు. అయితే ఆ తర్వాత నుంచి కొంత ప్రతిఘటించే ప్రయత్నం చేసినా కూడా ఎక్కడ కూడా అంతటి స్థాయిలో మావోయిస్టు సంఘాలు ప్రభావం, మావోయిస్టు నేతలు ప్రభావం చూపించలేకపోయారు. కానీ ఈ రోజు ఏఎస్పీ ఆకాశ్రావు వార్తతో మావోయిస్టు సంఘాలు తమ ఆగ్రహాన్ని వెళ్ళవచ్చే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసు అధికారులు అయితే మావోయిస్టుల పైన చాలా తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. ఏ క్షణమైనా మరొక బిగ్గెస్ట్ ఆపరేషన్ తెర మీదకి రావచ్చు. ఏకంగా ఒక చాలా కీలకమైనటువంటి వ్యక్తి, ఏఎస్పీ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్థాయి అధికారిని మావోయిస్టులు తమ బాంబుల ద్వారా హతమార్చే ప్రయత్నం చేసిన నేపథ్యంలో మరోసారి పెద్ద ఎత్తున ఒక బిగ్గెస్ట్ ఆపరేషన్ పోలీసుల ద్వారా, ఛత్తీస్గఢ్ ఫోర్సెస్ ద్వారా తెరతీసే అవకాశం కనబడుతోంది.